ఏపీలో ఎన్నికలు ముగిసినా కూడా ఇంకా ఎన్నికల వేడి మాత్రం తగ్గినట్లుగా కనిపించట్లేదు. ఏపీ ఎలక్షన్స్లో తన ఓటుని అమ్ముకున్నారు అనేటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి మంగళగిరి ఎస్ఐ కాజీబాబు గారిని సస్పెండ్ చేయడం జరిగింది. అయితే 5,000 రూపాయలకు ఆయన ఓటు అమ్ముకున్నారు అనేది ఇక్కడ ఆయన మీద మోపినటువంటి అభియోగాలు. అయితే ఆయన చెప్తున్నటువంటి వివరణ కనుక ఒక్కసారి చూసినట్లయితే ఫోన్పే ద్వారా నాకు డబ్బులు వచ్చిన మాట వాస్తవం. అయితే అవి నేను అంతకుముందు నా స్నేహితుడికి ఇచ్చినటువంటి డబ్బులు ఆయన తిరిగి చెల్లించారు. అది ఫోన్పే ద్వారా తిరిగి చెల్లించడం జరిగింది. ఈ విషయాన్ని నేను ఉన్నతాధికారులకు అప్పుడే తెలియజేయటం జరిగింది. ఎటువంటి విచారణనైనా ఎదుర్కోవటానికి నేను సిద్ధంగా ఉన్నాను. నేను విచారణకు పూర్తి స్థాయిలో సహకరిస్తాను. కానీ ఇలాంటి వార్తలు స్ప్రెడ్ చేయటం వల్ల నాకు చాలా బాధ అనిపించింది. వాస్తవాలు తెలుసుకుని చెప్పి ఉంటే బాగుండేది అని చెప్పి ఆయన ఒక వివరణ అయితే ఇవ్వటం జరిగింది. ఓవరాల్గా ఆయన ఓటును అమ్ముకున్నారా నమ్ముకున్నారా అనేటువంటి విషయాన్ని పక్కన పెట్టేసేస్తే ఓవరాల్గా ఏపీలో జరిగినటువంటి ఎలక్షన్స్ పూర్తి స్థాయిలో డబ్బుతోనే నడిచినవి అనేదైతే వాస్తవం. ఒక ఏపీలోనే కాదు, ఎలక్షన్ కమిషన్కి కూడా తెలుసు దేశం మొత్తం మీద డబ్బుతోనే ఓటుని కొంటున్నారు అని. అందుకే వారు కూడా పటిష్టమైనటువంటి ఏర్పాట్లు చేయటం, ఎక్కడికక్కడ తనిఖీలు చేయటం, డబ్బు తరలింపులను అడ్డుకునేటువంటి ప్రయత్నాలు చేయటం చేస్తుంది. అయినప్పటికీ కూడా ఏదో ఒక విధంగా అభ్యర్థులు ఓటర్లకు డబ్బులు పంపిణీ అనేది చేస్తూనే ఉన్నారు. ఇది అందరికీ తెలిసినటువంటి వాస్తవమే, కనిపించనటువంటి నిజం ఇది. సో అదేదో సినిమాలో కనుక పవన్ కళ్యాణ్ చెప్పినట్లు కంటికి కనిపించని శత్రువుతో బయటికి కనిపించినటువంటి యుద్ధం చేస్తున్నానని, అదేవిధంగా ఇది కంటికి కనిపించినటువంటి ప్రజాస్వామ్యానికి ఒక శత్రువు ఇది. దీంతోటే అంతా ఈసీ యుద్ధం చేస్తుంది కానీ ఓవరాల్గా విన్ అయిద్దో లేదో తెలియదు. సో డబ్బు పంపిణీ జరుగుతుంది అనే మాట వాస్తవం. ఓటర్ డబ్బు తీసుకునే ఓటేస్తున్నాడు అనేది కూడా వాస్తవం. దీనికి ప్రత్యక్షమైనటువంటి ఉదాహరణ పిఠాపురంలో మహిళలందరూ వంగా గీతా గారి దగ్గర మాకు డబ్బులు ఇవ్వలేదని చెప్పి ధర్నాకి దిగటం. కళ్ళ ముందు ఎక్కడైనా సరే ఓటర్ రోడ్డు మీదకి వచ్చి ఓటుకి మాకు డబ్బులు ఇవ్వలేదు అని చెప్పి బహిరంగంగా అడుగుతున్నారు అంటే ప్రజాస్వామ్యం ఎంత అపహాస్యం ఫాలో అవుతుంది అనేది ఇక్కడ అర్థమవుతున్నటువంటి అంశం. ఏం జరిగిద్దో చూద్దాం.